నెక్స్ట్ కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు ముగిశాయి. దాదాపు 6 గంటల పాటు ఈడీ తనిఖీలు చేసింది. ఎంపీకి సంబంధించిన ఆస్తుల వివరాలను అధికారులు సేకరించారు. పులివెందులతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆస్తుల వివరాలపైన ఆరా తీస్తారు. మరోవైపు వివేక హత్య కేసులో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న 40 కోట్ల హవాలా లావాదేవీలపై కూడా ఈడీ ఫోకస్ చేసింది. అవినాష్ రెడ్డి బాబాయ్ వైఎస్ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ ఇంట్లో సోదాలు చేసింది ఈడీ. 40 కోట్ల రూపాయల లావాదేవీలపై మనోహర్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించే సమాచారాన్ని సేకరించారు. అయితే ఇంటి నుంచి ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకువెళ్లలేదు అని మనోహర్ రెడ్డి చెప్పారు. భూమి డాక్యుమెంట్ ఒకటి, ఈ భూమి డాక్యుమెంట్ ఇవన్నీ చూస్తారు అంతే. నాకు తెలిసి వేరే డాక్యుమెంట్ అయితే ఏమీ లేవు. వేరే డాక్యుమెంట్ మళ్ళా సమాచారం ఏం లేదు. వచ్చేంత పరిస్థితి ఏమీ తీసుకోవాలి. ఒక్క డాక్యుమెంట్ కూడా తీసుకోలేదు. అసలు వాళ్ళు ఏం ఇబ్బంది పెట్టలేదు, ఏం క్వశ్చన్స్ కూడా అడగలేదు, నన్ను ఇబ్బంది పెట్టలేదు అసలు. నువ్వే అంటే ఒక మాట అడిగినారు, మీరు కూడా కేసులో ఉండారా సార్, మీ పేరు కూడా ఉన్నట్టుంది అని. ఉండిండొచ్చు, దాన్నే ఉండదు అని చెప్పి అంతకుమించి ఇంకేం మాట్లాడలేదు. ఇసుక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ ఇంట్లో ఉదయం నుంచి కొనసాగుతున్న ఈడీ సోదాలు కాసేపటికి ముగిశాయి. దాదాపు ఈరోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో ఎంపీ ఇంటికి వచ్చిన ఈడీ బృందం ఉదయం 6 గంటల నుంచి దాదాపు మధ్యాహ్నం 12:30 గంటల వరకు కూడా సుదీర్ఘంగా విచారణ కొనసాగితే ఇక ఎంపీ ఇంట్లో లేని సమయంలో కేవలం ఎంపీ ఎవరైతే బాబా అయినారో వైఎస్ మనోహర్ రెడ్డి తీసుకొని వచ్చారో, ఆ తర్వాత ఇంట్లో కేవలం మొత్తం ఏదైతే ఉందో మనీ లాండరింగ్ సంబంధించి కూడా కేసు వివరాలకు సంబంధించి కూడా ఎంపీ అవినాష్ రెడ్డి సమీప బంధువు వాళ్ళ బాబా ఎవరైతే మనోహర్ రెడ్డికి కొన్ని ఆధారాలు అడిగినట్టు తెలుస్తుంది. వాటి సంబంధించి ముఖ్యంగా మనీ లాండరింగ్ ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాటి సంబంధించి కూడా కేవలం 40 కోట్ల సంబంధించి కూడా మొత్తం వివరాలు సేకరించారు. అయితే వాటి సంబంధించి కూడా ఇంట్లో ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకోలేదు. మొత్తం కేసు సంబంధించి ఏవైతే పూర్వాపారాలు ఉన్నాయో మొదటి నుంచి, ఎందుకంటే ఏదైతే సిబిఐ తమ షార్ట్ షీట్ దాఖలు చేసిందో వాటి సంబంధించి కూడా అయితే 40 కోట్ల సంబంధించి దాఖలు చేసిందో వాటి సంబంధించి మనీ లాండరింగ్ డైరెక్ట్ ఆరోపణలు ఉన్నాయి అనే కోణంలో మాత్రమే దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చాడు. దస్తగిరి స్టేట్మెంట్తో పాటు సిబిఐ స్టేట్మెంట్ నమోదు చేసిన ఆధారంగా కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా 8 బృందాలకు వచ్చిన ఈడీ అధికారులు 8 ప్రాంతాల్లో ఏకకాలం సోదాలు చేశారు. ఆ తర్వాత కాసేపటి క్రితమే ఎంపీ అవినాష్ ఇంట్లో సోదాలు ముగిసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాయి. అయితే ఈ విచారణ దాదాపు ఇప్పటికి ముగిసినట్టు తెలుస్తుంది. అయితే మరికొన్ని చోట్ల ఇప్పటికీ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, పులివెందుల నుంచి. రైట్, ఇక్కడ ఏంటి అంటే సిబిఐ ఒక మెయిన్ ఛార్జ్షీట్, 2 అనుబంధ ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. ఇప్పటి వరకు ట్రయల్ స్టార్ట్ కాలేదు. ఇందులో 2019లో ఎన్నికలకు ముందు ఈ హత్య జరిగింది. సో ఇప్పుడు ఆ సమయంలో సోఫార్ ఇచ్చే 40 కోట్ల రూపాయలు చేతులు మారాయన్న దాని గురించి ఇప్పుడు ఈడీ అధికారులు సోదాలు చేస్తుంటే ఏం ఎవిడెన్సులు దొరుకుతాయి అనేది నాకు అంతుబట్ట. నిజంగా ఇప్పటి వరకు ఎవిడెన్స్ ఎవరో అయితే ఇంట్లో పెట్టుకుని ఉంచుకోరు. మరి చూద్దాం. అండ్ వివేక హత్య కేసుకు సంబంధించి కూడా ఇప్పుడు సిబిఐ కోర్టు విచారణ జరిపింది. ఆ డీటెయిల్స్ చూసి